సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సమాజం మంచి కోరి కోదండరామ్ గారు అంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు నడిచిన ఒక అపవాదం వినిపిస్తుంది ఏపీ నాయకుల పెత్తనము తెలంగాణపై ఉండరాదని మొదటి నుంచి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితులు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే అక్కడి చంద్రబాబు గారి పెత్తనం ఇక్కడ ఎక్కువ ఉంటుందని ఇక్కడ ఆరోపిస్తున్నారు కదా. ఈ నేపథ్యంలో మీరు రేవంత్ రెడ్డి గారి పక్కన నిలబడ్డాన్ని కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవం ఏంటంటే తెలంగాణ సమాజాన్ని మనం తక్కువగా అంచనా వేస్తాం సార్. పెత్తనం ఉన్న రోజులు చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు, కొట్లాడింది. వాళ్ళ రాజ్యం వాళ్ళది, మన రాష్ట్రం మనది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర పాలకులు వచ్చి పెత్తనం చేస్తానంటే సహిస్తారా తెలంగాణ ప్రజలు? అస్సలు సహించరు. అట్లాంటిది నడవనీయరు. రాజకీయంగా తనకొక అవకాశం ఇంతవరకు లేనప్పుడు అవకాశాల కోసం వాళ్ళ మీద ఆధారపడ్డారు. తెలంగాణ అనే సొంత రాష్ట్రం ఏర్పడి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులై ఆ రాష్ట్రంలో రకరకాల స్థాయిల్లో లాభం పొందేటువంటి వాళ్ళు దాన్ని ఎందుకు కోల్పోవాలనుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ నాయకుల యొక్క ప్రభావం ఉండదంటారా అని ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, చేయవచ్చు. దాన్ని అది వేరే మాట. మాట్లాడుకున్నంత మాత్రాన, కలిసినంత మాత్రాన ప్రభావానికి లోనైండు అంటే అది కరెక్ట్ కాదు. అట్లా మనం మాట్లాడుకుంటే అది తప్పవుతుంది. దాన్ని మనం ఆమోదించడానికి వీల్లేదు. ఇలా చాలా కీలకం. మనం గ్రహించవలసింది ఏంటంటే తెలంగాణ సమాజం దాన్ని ఆమోదించదు. కానీ చాలా కీలకం ఏంటంటే జాగ్రత్తలు పాటించాలి. అనుమానాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆ బాధ్యత తప్పకుండా కాంగ్రెస్ మీద ఉంది. గతంలో కేసీఆర్ మీద ఉన్నట్టే వీరి మీద కూడా ఉన్నది. అందుకనే అప్పుడు స్పష్టంగా చెప్పినాం, నువ్వు నీళ్ల విషయం మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రతినిధిగా మాట్లాడాలి తప్ప ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క అవసరాల కోసం నువ్వు మాట్లాడే అవసరం నీకు లేదు. ఆ పని నీది కాదు, అక్కడ చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఇక్కడి ప్రజల కోసం మాట్లాడకపోతే ఇక్కడ ప్రజలు ఎక్కడికి పోవాలి? కరెక్ట్. అది కదా విషయం. అడుగుతారు ప్రజలు. అందుకని ఆ జవాబుదారీతనము ఇవాళ తెలంగాణలో తప్పకుండా ప్రజలు గుర్తించిండ్రు. అంటే కేసీఆర్ గారితో తెలంగాణ ఉద్యమంలో మీరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఆయన ప్రతి అడుగు మీకు తెలుసు. రాజకీయంగా ఆయన తీసుకున్న ప్రణాళికలు, స్కెచ్ల విషయాలు తెలుసు కదా సార్. మరి 2023లో ఆయన ఓటమికి కారణం ఏమంటారు? మరి పోతే ఆయన్నే ఫాలో అయ్యారు పక్క రాష్ట్రం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 2024 ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు. ఆయనకు ప్రతిపక్ష స్థానం కూడా రాలేదనమాట. ఇక్కడ కేసీఆర్ గారి ఓటమి, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పేందంటే మనం ఎట్లా చెప్తే అట్లా ప్రజలు అనే ఆలోచనతో పోయింది. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు అస్సలే కాదు, ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు. చాలా భరించవలసి వచ్చినప్పుడు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఎంతటి వాడినైనా తెగించి కొట్లాడతారు. కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పేందంటే ప్రజలతో లింకు దింపుకున్నాడు. లింకు మరి మేము అక్కర్లేనప్పుడు మేము మాత్రం నిన్నెందుకు ఆదరించాలి అని వాళ్ళు కూడా నిర్ణయానికి వచ్చి ఓటు వేయలే. అక్కర్లేదు, చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. ఇక ఇది అట్లాంటి విషయం అండి. ఈ సంబంధాలు ఎందుకు తెగిపోయినాయి అని సమీక్ష చేసుకొని పునరుద్ధరించడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే ప్రజలకు దగ్గర అవుతాం అనేది అలా కేసీఆర్ బాధ్యత. అదే ఆయన ఆలోచించుకోవాలి. నేను అంత కరెక్టే ఉన్నా మళ్ళీ ప్రజలే తప్పు చేసిండ్రు అనుకుంటే ఆయనకు మళ్ళీ ఇట్లే ప్రజలు కూడా అంటారు, మరి నువ్వు మేము కరెక్ట్గా లేని వాళ్ళం నీకెందుకు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు చాలా సూచనలు, సలహాలు ఇచ్చేవారు ఆయనకు. ఆ తొవ్వలు పోయిండు, ఆయన కూడా మురిగిండు. చెప్తున్నారు కదా తెలంగాణలో చాలా చోట్ల మాట్లాడుకుంటున్నారు, ఈయన మాట విని ఆయన చెడిపోయిండు అని. కూటమి యొక్క ప్రభుత్వ ఏర్పాటు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క రోల్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? అక్కడ తాను ఒక లక్ష్యం ఎంచుకున్నాడు, సీరియస్గా తిరిగిండు, గెలిచిండు. తప్పకుండా ఒక మంచి పరిణామమే. కానీ చాలా కీలకం ఏంటంటే ఆయనకు కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఒక సామాజిక మార్పు, సామాజిక న్యాయం చేకూరుస్తాడనే ఆశ ప్రజల్లో ఉంది. ఆయన మీద పెట్టిన ఆ బాధ్యతను ఆయన మర్చిపోతే ఆయనకు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, ఏపీ తరహాలోనే భవిష్యత్తులో 2028లో కూడా ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో కూడా పోటీ చేయాలనే ఒక లక్ష్యంతో ఉన్నారు అనిపిస్తుంది. అప్పుడు ఏం పరిస్థితి? అది సాధ్యం కాని ముచ్చటాడు. చరిత్ర అది, గత చరిత్ర. ఒక చరిత్ర చాలా ముందుకు సాగిపోయి వచ్చినాం. మీరు ఒక రాష్ట్రం, మేము ఒక రాష్ట్రం, పరస్పరం గౌరవించుకుందాం, పరస్పరం ఒకరితో ఒకరు సఖ్యతతో ఉందాం, సఖ్యతతో ఉంటూ సహకరించుకుంటూ
మనం ముందుకు పోదాం. అంతే తప్ప కానీ నేను అక్కడ పెత్తనం చేస్తాను, నువ్వు ఇక్కడ పెత్తనం సాధ్యం కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.